హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హెల్దీ రెసిపీ ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు. ఈ అవిసె గింజల లడ్డును ఇలా చేసుకొని రోజు ఒక లడ్డు తినండి. హెల్తీకి చాలా మంచిది. ఈ లడ్డు ఎలా తయారు చేయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ఇక్కడ ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు అవిసె గింజలు వేసి వేయించుకోవాలి. ఇలా అవిసె గింజలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే కడాయిలోకి 1/2 కప్పు నువ్వులు వేసి వేయించుకోవాలి. నువ్వులు కూడా ఎక్కువ ఫ్రై అవ్వకుండా ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా అవిసె గింజలు వేసుకున్న ప్లేట్లోకే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు బాదం వేసుకోవాలి. ఈ బాదం లేకపోతే ఈ ప్లేస్లో పల్లీలైనా వేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిన బాదంని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న బాదంని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టిన ఈ బాదంని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మనం నువ్వులు అవిసె గింజలు కూడా ఇలా చల్లారిన తర్వాత ఇదే జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నదాన్ని కూడా ఇదే బౌల్లోకి వేసుకోవాలి. ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం బెల్లం పాకం కోసం స్టవ్ ఆన్ చేసుకొని 1 కప్పు బెల్లం వేసుకోవాలి. 1/4 కప్పు నీళ్ళను వేసుకోవాలి. ఇలా బెల్లం కరిగిన తర్వాత ఈ బెల్లాన్ని ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలి. ఏమన్నా డస్ట్ ఉంటే పోతుంది. ఇలా ఫిల్టర్ అయిన ఈ బెల్లం సిరప్ని ఇదే కడాయిలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా లైట్ తీగ పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ అవిసె గింజల్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇలా కలుపుకున్న ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కొద్దిగా పిండిని తీసుకొని లడ్డూలాగా చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే అవిసె గింజల లడ్డు రెడీ అయిపోయింది. ఇదే కొలతలతోటి చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా ఇలా లడ్డు చేసుకొని తినండి. మరెన్నో హెల్తీ బెనిఫిట్స్ ఉన్న ఈ లడ్డును మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.